నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? మేము సడన్‌గా వయనాడ్ నుంచి కాలికట్‌కి అయితే బయలుదేరుతున్నాము. మా ట్రిప్‌లో ఇవాళంతా కూడా వయనాడ్‌లో ఉండి ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ చూసుకోవాలి అని ప్లాన్ అనమాట. అయితే మేము వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన వర్షాలండి. మా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఊటీ సిరీస్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను కదా! అవన్నీ మీరు చూసినట్లయితే కనుక మా ట్రిప్ అంతా కూడా మీకు అర్థమవుతుంది. వచ్చిన దగ్గర నుంచి విపరీతమైన వర్షాలు. వయనాడుకి వచ్చాక ఆ వర్షాలైతే ఇంకా పెరిగాయండి, ఇంకా ఎక్కువయ్యాయి. ఇక్కడ కూడా మొత్తం రెడ్ అలర్ట్‌లో ఉంది. షాప్స్ అన్నీ క్లోజ్‌లో ఉన్నాయి. ఎటువంటి యాక్టివిటీస్ కానీ, ప్లేసెస్ కానీ అన్నీ క్లోజ్‌లో ఉన్నాయి. మేము ముందు రోజు బాణాసుర సాగర్ డ్యామ్‌కి వెళ్ళాం కదా! అది ఇవాళ అయితే పూర్తిగా క్లోజ్ చేశారంట. అంత ఎక్కువగా ఉన్నాయి వర్షాలు వయనాడులో. చాలా విపరీతంగా వస్తున్నాయి వర్షాలు, చూస్తున్నారు కదా! కార్ గ్లాస్ పైన గమనించినట్లయితే మీరు అసలు ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదన్నమాట. విపరీతంగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇది కాలికట్‌కి వెళ్ళే రూట్ వయనాడ్ నుంచి. మేము ఎల్ఐసి గెస్ట్ హౌస్లో స్టే చేసాము అని చెప్పా కదా! అక్కడ ఉండే ఆఫీసర్స్ వాళ్ళు చెప్పారండి, మీరు కనుక ఇప్పుడు వెళ్ళిపోతేనే మంచిది, లేకపోతే వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నాయి కదా! ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడి కొన్నిసార్లు వెహికల్స్ అన్నీ కూడా స్టాప్ అయిపోతాయి, ట్రాఫిక్ అయిపోతుంది, ఇబ్బంది పడతారు అని చెప్పారండి. నిజమే, విపరీతంగా ఉన్నాయి కదా వర్షాలు, పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా 4-5 డేస్ నుంచి అస్సలు ఆగట్లేదు. వయనాడ్ నుంచి కాలికట్‌కి వెళ్ళడానికి 3.5 అవర్ పైన పడుతుంది. మేము కనుక నైట్ వచ్చినట్లయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి. ఈ కొండ చర్యలు విరిగి పడతాయి ఖచ్చితంగా. ఎందుకంటే 4-5 డేస్ నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. అందుకని ముందుగానే వచ్చేసి మంచి పనే చేశాము అని అయితే అనిపించింది. మేము కాలికట్ వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కువయ్యాయంట వయనాడులో వర్షాలు. కాలికట్లో కూడా పడుతున్నాయి కానీ ఇంత వర్షాలు అయితే లేవు. మొత్తానికి ముందుగానే వచ్చి సేఫ్ సైడ్గా మంచి పని చేసామని అనిపించింది. నైట్కి అంతా కూడా అక్కడ ఇంకా ఎక్కువైపోయి ఘాట్ రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది అని అయితే చెప్పారండి. ఇప్పుడైతే కాలికట్‌కి వచ్చేసాము. మా ఫ్లైట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 7కి అనమాట. ఇప్పుడైతే కాలికట్ కోజికోడ్లో బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇక కేరళలో కోజికోడ్కి అయితే వచ్చేసాం కదా! ఇంత దూరం వచ్చాము, ఏదో ఒక ప్లేస్ చూద్దామని దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వచ్చాము. బీచ్ చూస్తున్నారు కదా, ఇలా ఉందండి. ఏమో తెలియదు కానీ ఇక్కడంతా కూడా ఇక్కడున్న ఇసుక అంతా బ్లాక్గా ఉండింది. మరి ఎందుకో నాకైతే అర్థం అవ్వలేదు. ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండాలి అనిపించలేదండి, వర్షం కూడా పడుతుంది కదా. ఇక్కడ నుంచి ఇంకా హోటల్కి వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసుకుంటున్నాక రూమ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కాలికట్లో మేము ఎల్ఐసి గెస్ట్ హౌస్లోనే స్టే చేయబోతున్నాం అండి, అక్కడికే వెళ్తున్నాము. ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా చాలా బాగుండిందండి, బాగా అనిపించింది. రూమ్కి వెళ్ళి మా లగేజ్ అంతా కూడా పెట్టేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఏమైనా మాల్కి అలా వెళ్దాము అని అనుకుంటున్నాము, ఎక్కడికైనా ప్లేస్కి. రూమ్లోనే ఉంటే బోర్ కొడుతుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి మా ఫ్లైట్. మేము 5:30కి అంతా బయలుదేరాలి ఇక్కడ నుంచి. మేము ఆఫ్టర్నూన్కి అంతా ఇక్కడికి వచ్చేసాము. రూమ్కి వెళ్ళేసరికి 4 అయింది. ఇంకా నైట్ అంతా ఉంది కదా, అలా వెళ్ళొద్దామని కాలికట్లోనే హైలైట్ మాల్కి అయితే వచ్చామండి. చాలా బాగుంది మాల్, అయితే చాలా పెద్దది. ఇక నేనైతే వీడియో ఏమీ తీయాలి అనుకోలేదండి, అంతా కూడా పూర్తిగా డిస్టర్బ్ అయిపోయాము. మంచిగా ఎంజాయ్ చేద్దాము అని వచ్చాం కదా, వయనాడులో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఒక్కసారిగా ఇలా అయ్యేసరికి మూడ్ అంతా కూడా ఏం బాగాలేదు. అందుకని వీడియో కూడా నేను కాలికట్లో ఏం తీయలేదండి, లైట్గా అలా తీసాను అంతే. హోమ్ సెంటర్ ఉంది ఇక్కడైతే ఐటమ్స్ చాలా బాగున్నాయి. హోమ్ డెకర్ సంబంధించినవన్నీ బాగున్నాయండి. ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తాంలే అని నేను ఊరికే చూశాను కానీ ఏమైతే కొనలేదు. ఐటమ్స్ అయితే చాలా బాగా కొత్తగా, ప్రైజెస్ కూడా రీజనబుల్గా అనిపించాయి నాకు, బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఊటీ వయనాడ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సమ్మర్, మే, జూన్, జూలై ఈ మంత్స్లో వెళ్ళి వస్తే మంచిదండి. మేము కూడా జూలైలోనే వెళ్ళాము. వర్షాలు పడినప్పటికీ కూడా చాలా బాగుంటుంది జూలైలో ఊటీ విజిట్ చేయడానికి అని మా క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారు.
వర్షం పడినా పర్లేదు కానీ ఈసారి విపరీతమైన వర్షాలు పడాయండి. సడన్‌గా వచ్చాయంట. ప్రతి సంవత్సరం ఏమి ఈ విధంగా వర్షాలైతే పడవు అని క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పారు. వాళ్ళు అక్కడే ఉంటారు కదండీ! వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసుంటుంది. ప్రతి సంవత్సరం ఏం పడవు. ఈసారి ఇలా సడన్‌గా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి అని చెప్పారు. వాయనాడ్‌లో అయితే ఇంకా ఎక్కువగా వర్షాలు పడి ఎంత విధ్వంసం అయిందో అందరికీ తెలిసే ఉంటుంది కదా! మేము వాయనాడ్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఇలా కొండ చర్యలు విరిగి పడి ఎంతో పెద్ద ప్రమాదం అయితే జరిగింది. చాలా బాధ అనిపించిందండి. అన్ని ప్లేసెస్ ఉండి అక్కడ చూసొచ్చాం కదా! అని అలా జరిగేసరికి చాలా బాధ అనిపించింది. మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే ఏప్రిల్ నుంచి జూన్, జూలై లోపల ఊటీకి వెళ్ళొచ్చేదానికి ట్రై చేయండి. ఫ్యామిలీస్తో వెళ్తుంటే కనుక ఒకవేళ సడన్‌గా వర్షాలు వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలానే జరుగుతుంది అని ఏం లేదండి. జూన్, జూలై, ఆగస్టులో కూడా బాగుంటుందంట ఊటీ. వర్షాలు పడినప్పటికీ కూడా నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు. ఎప్పుడైనా ఊటీకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ముందుగానే అక్కడ ఏమైనా సమాచారం తెలుసుకొని వెళ్ళడం మంచిది. మేమైతే వర్షాలు పడతాయి అని తెలుసు కానీ మరి ఇంత వర్షాలు పడతాయి అనుకోలేదండి. లేకపోతే స్టాప్ అయిపోయి సమ్మర్లోనే వెళ్ళేవాళ్ళము. అలా జరిగిపోయింది. ఇప్పుడైతే కోజికోడ్ ఎయిర్పోర్ట్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి చెన్నైకి మా ఫ్లైట్ అండి. చెన్నై నుంచి నెల్లూరుకి అయితే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాము. అక్కడ నుంచి నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాము. నేనైతే ఇంత దూరం పిల్లల్ని తీసుకొచ్చాము కదా! వాళ్ళకి అన్నీ చూపించి యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమీ ఎక్కించలేకపోయాము అని అయితే ఫీల్ అయ్యాము మేము. కాకపోతే మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళే చెప్తున్నారు మేము చాలా బాగా ఎంజాయ్ చేశామని. వాళ్ళకి నేచర్ అంటే చాలా ఇష్టము. ఊటీలో కానీ వాయనాడ్‌లో కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి. ఊటీలో అయితే ఇంకా షూటింగ్ స్పాట్స్ కానీ ప్రతి లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. యాక్టివిటీస్ ఒకటే ఎక్కలేకపోయారు కానీ నేచర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇక్కడ నేచరే డిఫరెంట్‌గా ఉంటుంది కదా! క్లైమేటు, నేచరు అంతా కూడా ఊటీలో చాలా బాగుంటుంది. వర్షాలు కనుక లేకపోయినట్లయితే ఇంకా మంచిగా అంతా కూడా చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళము. కోయంబత్తూర్‌కి వెళ్ళాం కదా! కోయంబత్తూర్‌లో కూడా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. ఆదియోగి స్టాచ్యూ దగ్గర కానివ్వండి, కోయంబత్తూర్‌లో లోపల లింగభైరవి అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ధ్యానలింగం ఉంటుంది. చూడ్డానికి లోపల చాలా ప్లేసెస్ ఉంటాయి. ఒకరోజు కనుక కోయంబత్తూర్‌లో కూడా స్టే చేసినట్లయితే చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా అనిపిస్తుంది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అండి. కోయంబత్తూర్‌లో ఇషా ఫౌండేషన్‌లో స్టే చేయడం అన్నది. కాకపోతే ముందుగానే రూమ్స్ అన్నీ కూడా బుక్ చేసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనకు వెంటనే రూమ్ ఇవ్వాలి అంటే కనుక ఇవ్వరండి. అంతా కూడా ఆన్లైన్ సిస్టమే ఉంటుంది. ముందుగానే కోయంబత్తూర్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు రూమ్ బుక్ చేసుకొని వెళ్తే కనుక 1 ఆర్ 2 డేస్ స్టే చేసి అంతా కూడా మెడిటేషన్ అన్నీ చేసుకొని ధ్యానలింగము, ఆదియోగి టెంపుల్ అన్నీ చూసుకొని, లింగభైరవి అమ్మవారి టెంపుల్ అన్నీ చూసుకొని రావచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కోజికోడ్ నుంచి చెన్నైకి అయితే 1 అవర్‌లో వచ్చేసింది ఫ్లైట్. ఆఫ్టర్‌నూన్ 2:00కి మేము నెల్లూరు వెళ్ళాల్సిన ట్రైన్ అండి. చూసారు కదా! ఇలా జరిగింది మా ఊటీ వాయనాడ్ ట్రిప్ అయితే. మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఊటీ వీడియోస్ చూడకపోతే కనుక తప్పకుండా చూడండి. చాలా బాగుంటాయి. అలాగే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయి అన్న సంగతి తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.